ఈరోజు చెమకుర్తి మండలం అగ్రహార గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలకి ఆ తండ్రి కూడా చేసుకున్న సంఘటన అయితే ఇప్పుడు వెలుగులో రావడం. ప్రస్తుతం మనం ఏదైతే ఘోరం జరిగిందో ఆ ఘోరం జరిగిన ఇంటి దగ్గరే ఉన్నాము, చెంకుర్తి మండలం అగ్రహారం దగ్గర. ప్రస్తుతానికి జరిగిన సంఘటనకి ఒంగోలు నగర్ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కూడా రావడం జరిగింది. పూర్తిగా కూడా అసలు కేసుకు సంబంధించి అసలు ఈ కారణాలు ఏంటి, ఏ విధంగా ఇది జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తాన్ని కూడా ఆ ఇంట్లో ఆ పరిస్థితి మొత్తం విషాద ఛాయలను నెలకొన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామం మొత్తం కూడా అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపల అసలు ముగ్గురు చిన్న పిల్లలు నిన్నటి వరకు కూడా ఆడుతూ పాడుతూ ఇక్కడే తిరిగిన వారు ఒక్కసారిగా కళ్ళ ముందు లేరు, మొత్తం చనిపోయారు అనేసరికి గ్రామం మొత్తం కూడా ఒకసారిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందా అనేది కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం కూడా ఏకుల సుధాకర్ అతను భార్య వెంకటేశ్వరంతో కొంతకాలం దూరంగా ఉంటూ అది మనసులో పెట్టుకొని అతను బిడ్డలు భవిష్యత్తును దృష్టిలో అంటే వారికి ఆలనా పాలనా చూసేదానికి కూడా వీలు లేదు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని అతను మనస్తాపానికి గురి అతను చేసుకున్నాడు. ముందు కూడా బిడ్డల గురించి ఆలోచించి నేను చేసుకున్న తర్వాత పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా ఆలోచించినట్టున్నారు. ముగ్గురు కూడా తినే ఆహారంలో ఇక్కడ ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏంటి అనేది వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చుట్టాలు కూడా చూడటానికి వచ్చి మొత్తానికి అసలు ఏం జరిగిందని చెప్పడానికి కూడా పరిస్థితి దారుణమైన పరిస్థితిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఆ కుటుంబ సభ్యులు అయితే శోక సముద్రం మినిపోయినారు. చూడటానికి వచ్చిన వారు కూడా ఇంకా బాడీస్ ని తీని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు విచారణ నేపథ్యంలో కూడా గృహంలో ఏం జరిగింది, అసలు ఏ ఆహారంలో పెట్టాడు అని చెప్పి కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు అయితే కొంతమంది బయట ఉన్నారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలుకి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే నిన్న ఉదయం వరకు కూడా వాళ్ళ కళ్ళ ముందు తిరిగిన వారు ఒక్కసారిగా కూడా ఉదయకాల సమయంలో విగత జీవితంలో మారటం, కళ్ళ ముందు లేకపోవటం, వాళ్ళు ముగ్గురు కూడా అతను ఇంటికి పెద్దగా ఉండవలసిన సుధాకర్ కూడా చేసుకోవడం కూడా అసలు ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఉన్నవారు అసలు ఏమనుకుంటున్నారో, ఏం జరిగిందని కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, మీకు ఏం తెలిసిన సమాచారం అసలు గృహంలో? నాకేం తెలుసు అండి, మేము తెల్లారాలకి అందరూ తెలిసి పిల్లకాయలు చనిపోయారని అంటే ఇక్కడికి వచ్చాం. చూస్తే ఇంకా అబ్బాయి ఏదో మరి తెల్లారినాక ఉన్నాడంట. పక్కకు పోయి మళ్ళీ టిఫిన్ తెస్తానని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పాడంట. కంచేపు పోయినాక అమ్మ లేవగొట్ట పిల్లల్ని అని చెప్పాడంట. మరి ఎందుకు అంటే నిద్రపోతున్నారులే, మళ్ళీ వచ్చి నేను టిఫిన్ తెస్తాను అన్నాడంట. ఏమో ఆయన పోయినాక పిల్లల్ని లేవగొట్టింది. లేవగొడితే ఇంక పిల్లకాయలు చనిపోయి ఉన్నారు. ఇంటి పక్కన పిలిస్తే వాళ్ళు తీసుకుపోతే ఆ చెట్టు కాడికి అబ్బాయి బండి వేసుకుని పోయినాడు కదా, పిల్లడు ఇడిపోయి చూడండి అయ్యానంటే ఇదేమని అడితే లేరంట. ఎవరు బయటికి వెళ్ళారటు, వెళ్తే చెట్టుకి ఏలాడుతున్నాడు.